ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 2వ అధ్యాయము 4వ వాక్యమును చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. దేవుడు తన వాక్యమును మనందరి క్షమార్థమై దీవించి పంచిపెట్టునుగాక. ప్రభువునందు సోదరి సోదరులారా, మనము చదువుకున్న వాక్య ఆధారమును బట్టి మొదట ఒక వర్తమానం మనం ఆలకిస్తూ వచ్చాం. పరలోకపు దేవుడు సకల సృష్టికర్త, మానవుల సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుల రక్షణార్థమై అనగా పాపక్షమాపణ కలిగించి దేవుని యొక్క రాజ్యంలో చేర్చు నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసిన విందుని గురించి మనం గమనిస్తూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా సర్వ మానవులకు రక్షణ సిద్ధపరచబడి ఉన్నది అనే సంగతులు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనిస్తూ వచ్చాం. క్రీస్తు యేసునందు విశ్వాసించడం ద్వారా ప్రతి మానవుడు పాప నుండి, శాపం నుండి, పాప శాపాల ఫలితం నుండి విడుదల పొంది దేవుని యొక్క రాజ్యంలో చేర్చు నిమిత్తము దేవుడు ఆ విందు ఏర్పాటు చేశారు అనే సంగతులు మనము దేవుని వాక్య ఆధారంగా ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ వాక్యం బట్టి మరికొన్ని సంగతులు ఈ దినం మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విందులు మనకు కనబడుతున్నవి. వాటిని మనము వరుస క్రమంలో ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వాక్యమును చదువుకుందాం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండురి. ప్రభువునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినప్పుడు ఈ 42వ వచనంలో 4 సంగతులు మనకు కనిపిస్తున్నవి. ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసించిన వారు ఈ 4 అంశములలో ఆగిపోకుండా సాగిపోవాలి. వారు సాగిపోయారు. అలాగే ప్రతి తరం వారు కూడా ఆ 4 అంశాలు తప్పకుండా అనుసరించాలని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. అందులో ఒక అంశం ఏంటంటే సహవాసం అనే సంగతి మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసించిన వారికి దేవుడు ఒక నియమము నియమించినట్లుగా చూస్తాం. సహవాసం. ఎంత గొప్ప భక్తుడైనా ఒంటరిగా విశ్వాస జీవితాన్ని కొనసాగించడం అనేది కష్టతరం. ఆ సంగతిలో విశ్వాసుల జీవితాల్లో మనం గమనించవచ్చు. దేవుడు తన యందు విశ్వాసించిన వారికి సంఘము, సహవాసమును ఏర్పాటు చేసినట్లుగా చూస్తాం. 2 లేక 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో వారి మధ్యన నేను ఉందును అని ప్రభువు తెలియచేసిన సంగతులు మనము గమనిస్తున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసించిన వారికి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకరిని ఒకరు ఆదరించుకునుట, ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకోండి అని చెప్పారు.
ప్రసంగిలో గమనించినప్పుడు ఇద్దరు వ్యక్తుల సహచర్యం ద్వారా వెట్టగలుగుతుంది అని చెప్పాడు. ఈ అంశంలో ఎన్నో దృష్టాంతాలు చెప్పవచ్చు. సామాన్యంగా జరిగే సంభవాల నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడం మనకెంతైనా అవసరం. ఒక సంఘంలో ఒక సహోదరుడు సహవాసం కలిగి ముందుకు సాగేవారు. కానీ కొంతకాలం తర్వాత ఆ సహోదరుడు సహవాసానికి రాకుండా మానుకున్నాడు. సంఘంలో పెద్దలు గమనిస్తున్నారు, పలానా సహోదరుడు సహవాసానికి రాలేదు, వెళ్ళి పరామర్శించి వద్దామని చెప్పేసి వారు ఆ సహోదరుని ఇంటికి వెళ్ళారు. అది శీతాకాలము. ఈ పెద్దలు వెళ్ళేసరికి అతడు కుంపటిలో నిప్పులు రాజేసి ఆ నిప్పుల వేడిలో చలి కాసుకుంటున్నాడు. ఈ సంఘ పెద్దలు వెళ్ళినప్పుడు సహోదరుడు చూచారు. ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకున్నారు. ఆగిపోయిన సహోదరుడు పెద్దలను రమ్మని ఆహ్వానించారు. వెళ్ళిన వారు ఆ నిప్పుల కుంపటి వద్ద కూర్చొని సాధారణ విషయాలు, ఎలా ఉన్నారు, ఇలాగ విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఆ మధ్యలో ఈ సంఘం నుండి వెళ్ళిన ఒక సంఘ పెద్ద ఏం చేశారంటే ఆ నిప్పుల కుంపటిలో ఉన్నటువంటి కనకనకన మండే ఒక నిప్పును పట్టకరువుతో తీసుకొని ప్రక్కన పెట్టారు. సాధారణంగా మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటుండగా సహవాసానికి ఆగిపోయిన వ్యక్తి చెప్పారు, సహోదరులారా, మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది, నా తప్పును క్షమించండి, నేను తిరిగి సంఘానికి సహవాసానికి వస్తాను అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారంటే ఈ సంఘం నుండి వెళ్ళినటువంటి సంఘ పెద్ద ఆ కుంపటిలో కనకనకన మండుచున్న నిప్పుని తీసి బయట పెట్టారు కదా. కుంపటిలో నుండి తీసిన నిప్పు ఏమైంది అని ప్రశ్నిస్తే చాలామంది చెప్పే సమాధానం ఏమిటంటే బొగ్గు అవుతుందంటారు. అది బొగ్గు కాదు. బొగ్గు అయితే మళ్ళీ నిప్పుల్లో వేస్తే అది మరలా ఒక నిప్పు కణికలాగా తయారవుతుంది. ఆ కుంపటిలో ఉన్న నిప్పు లేక కాలుచున్న నిప్పు తీసి ప్రక్కన పెడితే క్రమక్రమంగా బూడిదైపోతుంది. దానికి రూపనామాలు లేకుండా పోతాయి. అది అక్కడ జరిగే విషయం. సహవాసానికి అయిపోయిన వ్యక్తికి అర్థమైపోయింది, నేను సహవాసం ఆగిపోతే నా జీవితం కూడా ఆ మండుచున్న జీవితం అది బూడిదలాగా మారిపోతుంది, అక్కడ నామరూపాలు లేకుండా అది అలాగ నశించిపోతుంది అని అతనికి అర్థమైపోయింది. అందుచేత చెప్పాడు, సహోదరులారా, మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది, నా తప్పు క్షమించండి, నేను తిరిగి వస్తాను అని చెప్పారు. సంఘంలో కొన్నిసార్లు మనకు అయిష్టమైన వ్యక్తులు కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు మన గ్రహింపు లోపం వల్ల అపార్థం చేసుకోవచ్చు, లేక కొన్నిసార్లు కొన్ని అనానుకూల పరిస్థితులు వాస్తవంగా ఉండవచ్చు. అంత మాత్రం చేత దేవుని సంఘానికి సహవాసానికి దూరమైపోవట ఏమాత్రము అది సంఘానికి కానీ ఆగిపోయిన విశ్వాసకి కానీ మేలు కాదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే అనేక మంది అనుభవాల్లో మనం చూడవచ్చు. కాబట్టి సహవాసం మానకూడదు. ప్రభువునందు సోదరులారా, సంఘమును సహవాసమును విడిచిపెట్టుట ఎవరికీ మంచిది కాదు. సంఘము దేవునిది. కొన్ని విషయాలు మనకు ఇష్టము లేనంత మాత్రం చేత, మనకు అనుకూలంగా లేనంత మాత్రం చేత దేవుని సంఘమును సహవాసమును ఆరాధన ప్రార్థన
దేవుని యొక్క వాక్య ఉపదేశాలు వినకుండా ఆగిపోవడం మంచిది కాదు అని, అది ఏమాత్రమో దైవ సమ్మతం కాదని దేవుని తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంటున్నారు. అటు తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో కృతజ్ఞత విందు మనం చూస్తుంటున్నాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేశారు. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండేను. ప్రభునందు సోదరి సోదరులారా, మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో కృతజ్ఞత విందు మనం చూస్తున్నాం. 11వ అధ్యాయంలో బేతనీలో ఉన్న లాజరు చనిపోయాడు. యేసు ప్రేమించిన లాజరు, యేసు లాజరును అతని సహోదరులను ప్రేమించెను అనే మాట మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ప్రభువునందు విశ్వాసించిన వారికి వ్యాధులు రావా, మరణము సంభవించదా అనే ప్రశ్న వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసించిన వారికి కూడా వ్యాధులు సంభవిస్తాయి, మరణాలు కూడా సంభవిస్తాయి. కానీ ప్రభువు తన సన్నిధి వారితో ఉంచి గొప్ప ఆదరణ కలిగిస్తారు. అయితే ఈ వాక్య భాగంలో అనగా 11వ అధ్యాయంలో అనూహ్యమైనటువంటి ఒక సన్నివేశం జరిగినట్లుగా మనం చూస్తాం. బేతనీలో ఉన్న లాజరు చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు ఆ సంగతి ప్రభు వారికి చేరవేశారు. కానీ ప్రభు వెనువెంటనే రాకుండా తను ఉన్న చోటనే కొంతకాలం ఆగిపోయారు. ఆ మధ్యలో లాజరును సమాధి చేశారు. 4 దినముల తర్వాత ప్రభు అక్కడికి వచ్చారు. చనిపోయిన లాజరును బ్రతికించారు. లోకానికి, ప్రత్యేకంగా క్రైస్తవ సంఘానికి ఒక గొప్ప సత్యమును తెలియచేయడానికి యేసుక్రీస్తు వారు లాజరును బ్రతికించారు. తనకి ఇష్టమైన వారిని ఆయన బ్రతికించునని యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు. చనిపోయిన వారిని ఆయన బ్రతికిస్తాడు. పాపం ద్వారా చనిపోయిన వారిని ఆయన బ్రతికిస్తారు. అంత మాత్రమే కాకుండా భౌతికంగా చనిపోయిన వారిని ఆయన బ్రతికిస్తాడు. ఆయన సజీవుడైన దేవుడు, ప్రాణాత్మలను దయచేసే దేవుడు, మరణించిన వారికి జీవమును, క్రీస్తు యేసునందు విశ్వాసించిన వారికి నిత్య జీవనం ప్రసాదించే జీవప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు వారు. చనిపోయి సమాధి చివరి సమాధిలో కుళ్ళి కంపుకొట్టుచున్న లాజరును బ్రతికించాడు. ఆ సందర్భంలో ఆధారం చేసుకొని ఆ బేతనియ గ్రామంలో మరియ మార్తలు యేసుక్రీస్తు వారికి ఆయన శిష్యులకు ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ విందు చాలా శ్రేష్టమైనది లేక ఖరీదైనది. అచ్చ జటామాంసత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చి అన్నమాట అక్కడ మనము చూడవచ్చు. ఒక విధంగా ఆలోచన చేస్తే ఒక ఏడాది జీతం లేక ఒక ఏడాది సంపాదన అంతా ఆమె ప్రభువు కోసం ఖర్చు చేసినట్లుగా మనము గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు వారి జీవితాల్లో చేసిన ఆ గొప్ప మేలు ప్రపంచంలో కని విని ఎరుగని
ఒక అసాధారణమైన అనూహ్యమైన కార్యము దేవుడు వారి జీవితాల్లో జరిగించారు. అందుచేత వారు ఏం చేశారు? కృతజ్ఞతగా ఒక చిన్న విందు ఏర్పాటు చేశారు. సంఘం కూడా ఏం చేస్తున్నది? ప్రభు యొక్క విందులో పాలు పొందటం మనం చూస్తాం కదా, కృతజ్ఞతాపూర్వకముగా. తర్వాత సంగతులు మనం ధ్యానం చేద్దాం. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను బ్రతికించిన క్రీస్తు ఎడల కృతజ్ఞత కలిగి మనం ప్రభువును స్తుతిస్తున్నాం, సేవిస్తున్నాం అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కృతజ్ఞతాపూర్వకంగా మన హృదయాలు కుమ్మరించి ప్రభువుకు కృతజ్ఞత చెల్లించక ఆ కుటుంబీకులు అలాగే చేశారు. ఆ సంగతులు మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. కాబట్టి కృతజ్ఞత విందు ఈ వాక్య భాగంలో మనము చూస్తుంటున్నాం. మూడవదిగా మరి యొక్క విందును చూద్దాం. కీర్తనలు 23వ కీర్తన 5వ వాక్యం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటున్నావు, నా గిన్నె నిండి పొరలుచున్నది. క్రీస్తు యేసునందు విశ్వాసం వారి జీవితాల్లో కలిగే శ్రమలు లేక నిందలు, అవమానాలు, వాటి మధ్య దేవుడు తన పిల్లలకు ఏ రీతిగా విందు ఏర్పాటు చేస్తారు అనే సంగతులు గమనిస్తున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం వారికి శత్రువులు ఉన్నారు అని వాక్యం చెప్తుంది. వారు అనేక రూపాలలో మనకు ఎదురవుతుంటారు. ఈ శత్రువులు అనేక రీతులుగా భక్తులకు నష్టాలు కలిగిస్తుంటారు, శ్రమలు కలిగిస్తుంటారు. నిందించేవారు, అవమానించేవారు, వెలివేసేవారు, అవమానపరిచేవారు చాలామంది ఉంటారు. యేసుక్రీస్తును నమ్ముకొని సన్మార్గంలో సాగిపోతుండగా ఇటువంటి సద్భక్తి గిట్టని వారు ఏం చేస్తారు? అపనిందలు వేస్తారు, అవమానపరుస్తారు, నిందలు వేస్తారు, అనేక విధాలుగా నష్టాలు కలిగిస్తారు, మానసికంగా కృంగదీస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు? తన పిల్లల విషయంలో దేవుడు ఏ రీతిగా స్పందిస్తారు, ఎటువంటి కార్యాలు జరిగిస్తారు అనే సంగతి మనం ఆలోచన చేసినప్పుడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు అని దావీదు ఇక్కడ తెలియచేస్తుంటున్నాడు. నూనెతో నా తల అంటున్నావు, నా గిన్నె నిండి పొరలుచున్నది అని చెప్పాడు. దావీదు జీవితంలో ఎదుర్కొన్న శ్రమలు అనేక రీతులుగా మనం చూడవచ్చు. కానీ దేవుడు దావీదు విషయంలో ఏం చేశారంటే, ఆ శత్రువుల ఎదుటనే విందు ఏర్పాటు చేశారు, అభిషేకించారు, తన పాత్రగా వాడుకున్నాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లేను అని మనం చూస్తాం. దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లేను. సౌలు కుటుంబము అంతకంతకు నిరసిల్లేను అన్నాడు. సౌలు రాజే కానీ అసూయాపరుడు. ఎవరైనా వృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేనివాడు, పగబట్టేవాడు, తన ఆలోచన నెరవేర్చుకునేంత వరకు ఆగిపోయేవాడు కాదు. అది దేవుడికి ఇష్టం కాకపోయినా ఆగిపోయేవాడు కాదు. తన ఉద్దేశాలు నెరవేర్చుకోవాలి, తన ద్వేషమంతా కుమ్మరించాలి, ఎలాగైనా ఆ ఎదుటివారిని నశింపచేయాలి అనే ఒక దురాలోచన కలిగి ఉన్నవారు,
ఎంతకీ దుష్కార్యమైన చేయడానికి వెనుక తీయనివాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువు ఎదుటనే దావీదును హెచ్చించాడు. దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను అన్నాడు, సౌలు కుటుంబము అంతకంతకు నిరసిల్లెను అని చెప్పాడు. ప్రభునందు సోదరి సోదరులారా, ప్రభుని బట్టి లేక దేవునిలో మనము వృద్ధి చెందుతున్న హేతుని బట్టి ఎవరైనా ద్వేషంతో రగిలిపోయేవారు నిందిస్తున్నారా, హింసిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, నష్టం కలిగిస్తున్నారా, కృంగిపోవాల్సిన అవసరం లేదు అని దేవుడు తెలియజేస్తుంటున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడయుందు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును అని చెప్పిన దావీదు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటున్నావు, నా గిన్నె నిండి పొరులుచున్నది అని చెప్పాడు. దేవుడు తన పక్షంగా నిలిచే వారిని ఏ రీతిగా ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు, దీవిస్తారు, వృద్ధి కలిగిస్తారు అనే సంగతులు దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అనగా ఎవరు నిందించినా, హింసించినా, అవమానపరిచినా, నష్టాలు కలిగించినా విరువక, బెదరక, కృంగిపోక ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంటున్నాడు. 3 సంగతులు మనం ధ్యానం చేశాం. మొదటిది సహవాసపు విందు. సహవాసం మానుకోకూడదు. పరిశుద్ధుల సహవాసం మానుకోవడం. సంఘ సహవాసము ప్రాముఖ్యమే, పరిశుద్ధుల సహవాసము ప్రాముఖ్యమే. సహవాసం కలిగి ఉండాలి. రెండవదిగా కృతజ్ఞత విందు. ప్రభు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలుని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞతలు చెల్లించాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రతి విషయమందరూ కృతజ్ఞతలు చెల్లించుడి, ఇలాగూ చేయుట మీ విషయంలో దేవుని చిత్తము అని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మూడవదిగా శత్రువుల ఎదుట దేవుడు మనకు విందు సిద్ధం చేశారు అనే సంగతులు మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రభు మన కోసం ఏర్పాటు చేసిన ఈ సహవాస విందు, కృతజ్ఞత విందు, అలాగే ప్రభువు మనకు దయచేసిన ఆ విందు, శత్రువుల ఎదుట సిద్ధపరిచిన విందులో ఆనందిద్దాం, ప్రభువును మరి ఎక్కువగా సేవిద్దాం, ముందుకు సాగిపోదాం. ప్రభు తన మాటలు దేవుని యొక్క మహిమార్థమై మన క్షమార్థమై దీవించునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.